ఆర్డీఎస్ కుడి కాలువ కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ దగ్గర తాత్కాలిక రోడ్డుకు గండిపడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసునూరు సమీపంలో ఉన్న ఆర్డీఎస్ను సందర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్ నాసిరకంగా వేసి తాత్కాలిక రోడ్డుకు గండి పడిందని వారు అన్నారు. రైతులు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే జేసీబీ ట్రాక్టర్లతో గండిపడిన చోట మరమ్మతులు చేపట్టామని తెలిపారు. ఆర్డీఎస్ కుడి కాలువ కాంట్రాక్టుపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్కు రాఘవేంద్రారెడ్డి ఆదేశించారు. ఇప్పుడు 5 అడుగులు మాత్రం 5 అడుగులు ఉంటుంది. 20 అడుగులు ఉంటుంది. 10 అడుగులు ఉంటుంది పైన. అవసరం ఉంది. ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఇది తొందరలోనే మేము పొడిపించే కార్యక్రమం కూడా చేపడతాం. ఈ కాంట్రాక్టర్ కూడా ఎక్కడ ఉన్నా తప్పించేంత వరకు కూడా పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆర్డీఎస్ రైట్ కెనాల్ వర్క్ జరుగుతున్న సమయంలో నాసిరకంగా చుట్టూ కట్టగట్టుకొని ఈరోజు ఇంత ఫ్లో వస్తుందంటే కూడా వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు వదిలిపెట్టి బయటికి పోవడం జరిగింది. ఇది ఆ కట్ట తెగి ఇదే పక్కనే ఉన్నటువంటి ఇంకొక కట్ట కూడా ఉంది ఇక్కడ పక్కనే. ఆ కట్ట కింద తెగితే ఖచ్చితంగా అగసునూరు గ్రామానికి ప్రమాదం ఉంది. సాతునూరు గ్రామానికి 2 ఊర్లు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా దీనిపైన కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ సందర్శించి దీన్ని ఖచ్చితంగా అదిగినా ఇంకా కొంచెం ఏమైనా ఫ్లోయింగ్ ఎక్కువ అయితే ఖచ్చితంగా ఈ ఊర్లో 2 గ్రామాలు కూడా మునిగిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఖచ్చితంగా దీనిపైన జాయింట్ కలెక్టర్ గారు కూడా సబ్ కలెక్టర్ గారు కూడా కాల్ చేయడం జరిగింది. సార్ కూడా రేపు వచ్చి చూస్తానన్నాడు. ఖచ్చితంగా దీనిపైన ఈ కాంట్రాక్టర్ల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైసీపీ గవర్నమెంట్లో ఉండేటువంటి నాసిరకం పనులే ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కోసిగి మండలం అగసునూరు గ్రామం నుంచి గ్రామ ప్రజల తరఫున మా ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి గారి తరఫున మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆర్డీఎస్ కాలువ రైట్ కెనాల్లో ఇంతకుముందు బ్రిడ్జి మోరీలు కట్టినారు. దానివల్ల కొంత మట్టి తీసి ఆ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకుని కట్ చేసి తాత్కాలిక రోడ్డు వేసినారు. ఆ తాత్కాలిక రోడ్డు ఇప్పుడు అది పగిలిపోయింది. దానివల్ల బొంగపడి పెద్దగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పొద్దున మా ఇన్ఛార్జి గారు మాకు ఎంబడే ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఎంబడే ఫోన్ చేస్తే మాకు వచ్చి చెప్పినాడు. చెప్తే మేము వచ్చి ఎంబడే గంట లోపలే 2 జేసీబీలు ట్రాక్టర్లతో మా ఇన్ఛార్జి గారి సాయంతో రాఘవేంద్ర రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము ఆడ కష్టపడి ఇది చేసినాము. తెలుగుదేశం పార్టీ తరఫున ఇది చేసినాము. ఒకవేళ అదే నైట్ అయిన పడి అంటే ఒక 100 ఎకరాల పొలము 100 ఎకరాలు పొలము పంట నాశనము, గ్రామాల్లో ఇండ్లు కూడా పోయే అటువంటి పరిస్థితి ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాకు ఈ బ్యాంకు అడ్డు కట్టేయాలి. అది వేస్తేనే ఒకవేళ ఇదే టైంలో వర్షం ఉండింటే కంపల్సరీ 100% ఊరు నష్టము, పంట పొలాలు కూడా నష్టం జరిగేది. దయచేసి అధికారులు స్పందించి వెంటనే మా అగసునూరు గ్రామ ప్రజల తరఫున మా ఇన్ఛార్జి గారి తరఫున మేము వేడుకుంటున్నాం. అర్జెంట్ దీనిపై స్పందించి మాకు సహాయ సహకారాలు చేస్తారని ఆశిస్తూ ఇట్లు అగసునూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం.